తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అపవిత్రత కారణంగా ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలలో సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రామతీర్థ క్షేత్రంలో మహాశాంతి హోమం నిర్వహించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సారథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు ఎన్డీఏ కూటమి నేతలు హాజరై గోవింద నామాన్ని జపించారు. రామతీర్థంలో మహాశాంతి హోమంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తిరుమలలో జరిగినటువంటి అపచారానికి విజయనగరం జిల్లా రామతీర్థంలోని ఇక్కడ ఉండేటటువంటి కూటమి నేతలందరూ కూడా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సారథ్యంలోని ఇక్కడ ప్రాయశ్చిత్త మహాహోమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ హోమం సందర్భంగా వారు ఏం చెప్తారో విందాము. ఎంపీ గారు చెప్పండి, తప్పేమో జగన్మోహన్ రెడ్డి చేశారని నివేదికలన్నీ చెప్తున్నాయి. ఆయన చేసిన తప్పుకి దేవుడి దగ్గర మీరు ప్రాయశ్చిత్తాన్ని కోరుతున్నారు, ఏంటిది? ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లేకపోతే బీజేపీ నాయకత్వం అవ్వచ్చు, లేకపోతే యావత్తు రాష్ట్ర ప్రజలు అవ్వచ్చు, రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కానీ దేశ విదేశాల్లో ఉన్న భక్తులు కానీ మనోభావాల్ని ఇబ్బంది పెట్టించే పరిస్థితి ఈరోజు సోమవారికి అపచారం జరిగింది. అందుకే మేము వారి తరపున, మా ప్రజల తరపున, భక్తుల తరపున మేము ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. ఈరోజు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏదైనా సరే సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సాంప్రదాయాలకు అనుగుణంగా వెళ్ళాలి. ఏ ప్రభుత్వాలు ఎవరున్నా సరే. ఈరోజు మన వెంకటేశ్వర స్వామి దేవస్థానం అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అవ్వచ్చు, ఈరోజు ఒక మన ప్రాంతమే కాదు యావత్తు ప్రపంచం మొత్తం ఉన్న ప్రపంచానికి సోమవారు కరువు కటాక్షం మన పైన ఉంది. అందుకు వారికి అపచారం జరిగింది కనుక ఈరోజు ఈ హోమం చేస్తాం. వేలాది మంది మహిళలు, వేలాది మంది భక్తులు వచ్చి ఈరోజు వారు సోమవారిని కోరుకున్నాం. మా అపరాధాన్ని క్షమించండి, మనం చేసిన తప్పులు ఏమైనా ఉంటే, అదైతే గతంలో జరిగిన తప్పులు ఏవైతే ఉంటే క్షమించమని మేము కోరుకున్నాం. 4 గదుల మధ్య బైబిల్ చదువుతాను, వీధిలోకి వస్తే హిందూయిజాన్ని ముస్లింయిజాన్ని గౌరవిస్తానంటున్నారు. మరి ఈ గౌరవిస్తాననేటటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో సంతకం పెట్టడానికి, దర్శనం చేసుకోవడానికి ఏంటి అడ్డు వచ్చిందని మీరు భావిస్తారు? ఖచ్చితంగా ఆయన అయితే గత 5 ఏళ్ల పాలనలో కూడా ఆయన పట్టు వస్త్రాలు ప్రతి ఏడాది సమర్పించినప్పుడు కూడా చాలా వివాదం చోటు చేసుకుంది. అప్పుడు అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి చాలా తప్పులు చేశారు. వాళ్ళు చేసిన తప్పులు 1, 2 కాదు. ఇప్పుడు ఎంతో మహాప్రసాదంగా మనం భావిస్తున్న లడ్డూని అపవిత్రం చేసి, స్వామివారి ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేసి మహాపాపం చేశారు. ఈ ప్రాయశ్చిత్త పరిహార శాంతి హోమం అందరం ఆంధ్ర రాష్ట్రంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరం చేస్తున్నది. నాయన తప్పు చేసిన ప్రతి ఒక్కరిని క్షమించు. ఇప్పుడు మేము చేస్తున్న పరిహార శాంతి హోమాలు జగన్మోహన్ రెడ్డిని, ఆ నాయకుల్ని, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని, ఈ వివాదంలో తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా స్వామిని క్షమించమని కోరుకోవడం జరుగుతున్నది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుకి దేవుడి దగ్గర మీరు చెంపలేసుకుంటున్నారు, క్షమాపణలు కోరుతున్నారు దేవుడిని. మరి ఈరోజు వైసీపీ నేతలేమో మీకు పోటీగా పూజలు చేస్తున్నారు, దాన్ని ఏమంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా తప్పు చేయడము, ఆ తప్పుని ఎదుటోళ్ళ మీద నెట్టేయడం వాళ్ళకి మొదటి నుంచి అలవాటు. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఆయన వేస్తున్నటువంటి ఎత్తుగడలో భాగమే ఈవేళ వైసీపీ నాయకులు దేవాలయాల దగ్గరికి వెళ్ళి పూజలు చేయడం ఉంది. ఈరోజు ఇక్కడ రామతీర్థంలో మహాశాంతి హోమం నిర్వహించడానికి కారణం ఏంటంటే, భగవంతుడు తప్పు ఎవరు చేసినా ఆయనలో ఒక కోపం అనేది అపచారం జరిగినప్పుడు వస్తుంది. ఆ వస్తున్న కోపం తగ్గాలంటే అందరూ కూడా శాంతి హోమాలు చెయ్యాలి. అయ్యా మహానుభావ, తప్పు చేసిన వాళ్ళు వేరొకరు, మరి మీ కోపం వస్తే మా అందరికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్షమించండి అని చెప్పి ఈరోజు మహాశాంతి హోమం జరిపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుకి ఆ క్షమాపణలు దేవుడిని కోరుతున్నామని, ప్రజలందరి మీద కూడా వెంకటేశ్వర స్వామి తాలూకా కరుణ, కృప, కటాక్షాలన్నీ కూడా ఎప్పుడూ ఎల్లవేళలా ప్రసరించాలని దేవుడి దగ్గర ప్రాయశ్చిత్తంగా మహాహోమాన్ని నిర్వహించడం జరిగింది. రామతీర్థం పుణ్యక్షేత్రం నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.